ఇక సీఎం సాబ్ గారిది ఒకసారి వినుకునే ప్రయత్నం చేయరు. నిన్న గిన్నిగనం మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వైపు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి సభలు పెట్టాల్సింది చూశాను. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి మేలు జరిగే వాటి కోసం సభలు పెట్టేదని చూశాను. కేసీఆర్ని తిట్టడానికి, కేటీఆర్ని తిట్టడానికి, జనాలు డైవర్ట్ కాకుండా ఉండడానికి, జనాలు రెచ్చగొట్టడానికి మాత్రమే సభలు పెడతాడు ఇదే రేవంత్ రెడ్డి. కొంచెమైనా మత్తుండి మాట్లాడే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే ఇక వినుర్రి మీరే ఒక్కసారి. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఎక్కడ రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినని నిస్సిగ్గుగా నడి బజార్. ఎక్కడ ఇప్పుడు ఈయన అంటాడు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటాడు. 70,000 ఉద్యోగాలు ఆడిచ్చినావు? ఒక నోటిఫికేషన్ ఉండాలి కదా, ఒక నోటిఫికేషన్ ఉండాలి కదా. నీ నోటిఫికేషన్ మీ సేవలో అవ్వపడదు, నెట్ సెంటర్లో అవ్వపడదు, ఫోన్ నోటిఫికేషన్లో అవ్వపడదు, ఎక్కడ కనిపించదు. ఇంకా నోటిఫికేషన్ నువ్వు ఏడ రిలీజ్ చేసినావు? సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్న నోటిఫికేషన్లు ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటారు, ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటారు. మరి మీరు ఇవ్వలేదు కదా. ఒకసారి పూర్తిగా వినుకునే ప్రయత్నం చేద్దాం. వినుర్రి. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈ రోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్ ఇచ్చే ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసిండ్రు. మీ ఇంట్లో ఇది పెద్ద మనిషి మాట్లాడిన ముచ్చట్లు. ఇగో ఇది అయితే ఈయన ఏదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈయన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం కాండ్రించి ఉమ్మేసే కార్యక్రమాలు. ఈరోజు నువ్వు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినావు, ఆడ ఏం మాట్లాడాలి అది మర్చిపోయినావా రేవంత్ రెడ్డి? అది మర్చిపోయినా అని అడుగుతున్నా. అది మర్చిపోయి ఈరోజు కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను కేసీఆర్ గురించి ఎల్లకాలం ఇదేనా? ఇక మన బతుకంతా కేసీఆర్ అన్నమైన తింటున్నావా రేవంత్ రెడ్డి? కొంచెం అన్నమైన తింటున్నావా? అన్నం తినకుండా ఊకే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ గిదే పట్టుకొని తిరుగుతూ ఉన్నావా? నాకు తెలిసి మీరైతే అన్నం తినట్లా, అన్నం అసలే తినట్లా. మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఏ బొక్కలు పోయినా రేవంత్ రెడ్డి? నీకు ఉద్యోగం వచ్చింది, నీ అన్నదమ్ములకు ఉద్యోగం వచ్చింది, నీ అన్నదమ్ముల బంధుత్వాలకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కింద పనులు చేసే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నీ బంధుత్వాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు నీ రెడ్ల సామాజిక వర్గానికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మిగతా వాళ్ళు ఏం పోవాలి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి రేవంత్ రెడ్డి? నీ దగ్గరే 3 మంత్రి పదవులు ఉంచుకున్నావు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నిరుద్యోగుల రోడ్ల మీద, చదువురాని నువ్వేమో సీఎం అయినావు, చదువు వచ్చిన వాళ్ళేమో ఈరోజు రోడ్ల వంటి తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే, ఏబీసీలు రావాలంటే మీరు ఇంటర్లో పోయి నేర్చుకోండి అనేంత గొప్ప తెలివైనోడు విద్యాశాఖ మంత్రివి. మళ్ళా కేటీఆర్ సభ చూసిన తర్వాత, ఆ సరూర్నగర్ సభ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి కిరికిరి మొదలైంది. వాళ్ళే అట్లా చెప్తా ఉంటే మీ అందరికి ఏమైపోయిందని చెప్పేసి మంత్రుల మీద కోపము, ఎమ్మెల్సీ వాళ్ళ మీద కోపము. ఇదే బలమూరి వెంకట్. ఈ బలమూరి వెంకట్ చూశారు కదా ఇంతకుముందు ఏ విధంగా ప్రచారాలు చేపిస్తున్నాడో, ఏ విధంగా ఇది చేస్తూ ఉన్నాడో, రకరకాల కార్యక్రమాలు, ఇట్లాంటి పన్నే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చేరి మీకు నచ్చినంత చేయుర్రి, ముందుకు సాగుర్రి. నిరుద్యోగులు మాత్రం అయితే మిమ్మల్ని ఉంచారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అధికారంలో కాదు కదా, ప్రతిపక్షంలో కూడా ఉంచారు, గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కేటీఆర్ చెప్పిన దానికి సమాధానం చెప్పే ఇది లేదు. అయితే రేవంత్ రెడ్డి అదే శంషాబాద్ దగ్గర 650 ఎకరాలు భూసేకరణలో సంథింగ్ కబ్జాలో పాల్పడితే దాని తగ్గట్టుగానే అక్కడ భూబాధితులు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ మహిళల్ని పోలీసులు విచ్చలవిడిగా కొట్టడం మొదలుపెట్టారు. దాంతో కారం సల్లి మరి ఆ పోలీసులు కొట్టిన వ్యవహారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఆ కారం చూడండి. ఎంత ఘోరం అబ్బా! భూముల్ని పట్టపగలి లాగేసుకుంటారు కదా అభివృద్ధి పేరుతోటి. రేవంత్ రెడ్డిని దీని మించి కబ్జా కోరడానికి ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? లగచర్ల పాపం ఆ బంజారా బిడ్డల పైన
రేవంత్ రెడ్డి చేసిన అకృత్యాలు చూసుకుంటే నాకు కోపం ఆగలే, కన్నీళ్ళు ఆగలే. ఈరోజు కూడా సేమ్ అదే. సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం దగ్గరలో అదే భూబాధితుల పరిస్థితి ఘోరం. మరో లగచెర్ల అని చెప్పుకోవచ్చు. అక్కడ మరో లగచెర్ల ఆ ఆడబిడ్డల పైన అత్యాచారాలు ఏం చేస్తారు మరి? ప్రాణాలు తీసేటట్టే ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు. అట్లాంటప్పుడు ఇతరుల ప్రాణాలు తీయడంలో తప్పే ఉందని చెప్పేసి కారం జల్లి మరి కొట్టే కార్యక్రమాలు చేసిర్రు. మీరే చూడండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క కొడుకు అక్కడైతే రావడం కూడా జరిగింది. ఎందుకు ఇదంతా? దేనికోసం? ఎవరి కోసం ఈ యొక్క ఆకృత్యాలు? బీఆర్ఎస్లను అరెస్ట్ చేసుడు, ప్రజల్ని అరెస్ట్ చేసుడు. మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ పార్టీ ఎందుకు రాదు? బీజేపీ పార్టీ ఎందుకు రాదు? నాకు ఒక్కటే చెప్పండి. భూముల కబ్జా కాడ బీజేపీ రాదు, రైతులకు అన్యాయం జరుగుతున్న కాడ బీజేపీ రాదు, ఏ ఏరియాలో కూడా బీజేపీ రానే రాదు. మరి బీజేపీ ఉండేందుకు ముస్లిం వాళ్ళకు హిందువులకు లొల్లి పెట్టించడానికా? దేనికి ఉందా పార్టీ? దేనికోసం ఉందా పార్టీ? ఎవరి కోసం ఉందా పార్టీ? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? దేనికోసమే? అదే బీఆర్ఎస్ పార్టీ లేకపోయి ఉండుంటే ఈరోజు తెలంగాణ చెప్తున్నా కదా, అడ్డి పావశేర్ కమ్మేటోళ్ళు వీళ్ళు. అదే బ్యాచ్, అదే కథ వీళ్ళది. విన్నుర్రి. ఆ పేదల మీద ఎందుకబ్బా రేవంత్ రెడ్డి? నీ భూములు అమ్ముకొని దాంట్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా. అవి చేత కాదు రేవంత్ రెడ్డికి, అది ఎట్టి పరిస్థితుల్లో చేత కాదు. ఒకసారి ఆ విజువల్ వాళ్ళకి ఎంత కోపం వచ్చుంటే ఇట్లా కారం చల్లాలి. ఎంత కోపం వచ్చుంటే కారం చల్లాలి. చూడుర్రి కథ చూడుర్రి. అసలు నిజం చెప్పాలంటే వీళ్ళని ఉరికిచ్చుడు కాదబ్బా, వీళ్ళని పరిగెత్తియాలి. రేవంత్ రెడ్డి ఎక్కడ వస్తే సెక్యూరిటీతో వస్తాడు కదా, అక్కడ కారం చల్లి మరి పరిగెత్తియాలి. ఎందుకంటే తెలంగాణ